ఇలా ఇది అయితే నేనైతే మొత్తం అయితే క్లీన్ చేయాలి. లాస్ట్ అమ్మ ఎంతగానో డస్ట్ వాడైందనమాట. న్యూస్ పేపర్స్ ఉన్నాయా అసలు మీ దగ్గర? ఉన్నాయి. అది ఇప్పుడు న్యూస్ పేపర్ తోటి ఇంకా వాళ్ళు చూడండి ఇది కింద. ఇప్పుడు న్యూస్ పేపర్ తోటి తీసి న్యూస్ పేపర్ మొత్తం తీసేస్తుంది ఇది. చూడండి పైన అయితే అన్ని దేవుళ్ళు పెట్టేసి ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఇది దీని కింద ఇక్కడైతే అమ్మవారు అన్ని కొబ్బరి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడైతే తీసేస్తుంది. చూడండి కింద చూసినారా ఎంత డస్ట్ పాడైందో. మనమైతే ఇవన్నీ కడిగేస్తుంది. ఇప్పుడు లైట్ చేయకుండా అన్నీ అయితే నేనైతే ఇక ఇది మీరైతే పేరు చెప్పు నీ పేరు నీ పేరు చెప్పే. ఇంకా ఓరాక్షన్ కన్నదు గాయ్స్. ఇప్పుడైతే ఇవన్నీ ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఎండ్ వరకు తీసేస్తాను నేను. ఈ పూజ ఫేస్ కూడా చూపి. అమ్మ నా ఫేస్ ఎందుకు ఎట్లా కూర్చొని చూడండి గాయ్స్. వీడియో తీయడానికి ఇట్లా కూర్చున్నాను. నాకైతే వీడియో తీయడానికి హెల్ప్ చేసింది. అయిపోయింది గాయ్స్. ఆల్రెడీ తెచ్చా ఉంటాడు డాడీ. లేకపోతే ఫోన్ చేపించి తెప్పిస్తాను గాయ్స్. చూసినారా గాయ్ అగరబత్తీలు చూసినారా? అయిపోయినాయా అగరబత్తీలు? కొన్ని ఉన్నాయి అంతే. పసుపు కుంకుమ అన్నీ ఉన్నాయి. కుంకుమ ఎప్పుడు అయిపోదు. అన్ని దేవుళ్ళు చూపించినాను కదా ఇందాకనే. చూడండి ఇప్పుడైతే 2 ఫ్లోర్స్ క్లీన్ అయిపోయింది. 2 ఫ్లోర్స్ అయిపోయింది. ఇది ఒకటి ఇది ఒకటి. ఇక్కడ పైన దేవుళ్ళు, ఈ కింద సామాన్లు అన్నీ ఇన్ని ఉన్నాయి. ఈ సామాన్లు పెట్టాలి. చూసినారా ఒక్కొక్కటి ఎంత గలీజ్గా ఉన్నాయో. ఇప్పుడు అయితే ఆమె కడుగుతుందంట. చూద్దాం ఎట్లా కడుగుతుందో. ఒక్కొక్క గిన్నెలు ఎంత గలీజ్గా ఉన్నాయంటే ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పుడే తలస్నానం చేసుకున్నాను. ఇవన్నీ గిన్నెలు ఇది హనీ ఏడుదే. ఇలా వాటర్ అయితే నింపేసిన గాయస్. నేనైతే ఇప్పుడు ఏం చేయాలంటే మనమైతే ఇలా అన్నీ కడగటానికి కాబట్టి ఇలా మనం ఇగో ఇవన్నీ షాంపూ వేయాలి. ఇది కడగటానికి అయితే తెచ్చిందా. ఈ దేవుళ్ళని సామాన్లని కడుగుతుంది. అంటే ఇప్పుడు ఏం కడుగుతుందో తెలియదు కానీ ఇలా అయితే నీళ్ళు పట్టింది. ఇలా నీళ్ళు పట్టి ఈ మమ్మీ కోసం అన్నమాట. షాంపూ ప్యాకెట్ చూపి ఇదైతే డవ్ అన్నమాట.
నీళ్ళ పెట్టి ముంచేస్తుంది ఇక తీయకుండానే. మమ్మీ చూస్తే ఏం కాదులే. ఇది పెట్టొచ్చు కదా, ఇది పెడితే ఏం కాదు. షాంపూ అయితే వేసేస్తుంది. చూడండి షాంపూ ఎట్లా వేసిందో. కొద్దిగా అయితే వేద్దాం గైస్. ఫస్ట్ కొద్దిగా వేసింది అంటే మిక్స్ చేసింది. ఇక సామాన్లు, ఈ సామాన్లు చూడండి. ఈడ ఇది ఇవన్నీ కడుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది కడుగుతుంది. చూద్దాం ఎట్లా కడుగుతుందో ఇది. ఎందుకంటే అది గలీజ్గా ఉందని ఇచ్చిన నేను. కొన్ని వాటర్ అయితే పడదాం గైస్, ఎక్కువ అవుతుంది. చాలులే. అందరం అయితే ఇవాళ నైట్కి గుడికి పోదామని సెట్ చేసుకున్నాం మేము అందరం. మీకైతే ఇంకొక కోటిలింగాలు టెంపుల్కి అయితే పోతున్నాము నైట్. వీడియో కూడా ఈవినింగ్ లైవ్ వీడియోను పెడుతుంది మా మమ్మీ. అది ఏమంటే చూసేయండి మీరు. లైవ్ పెడితే వచ్చేయండి ఇంకా లైవ్కి. ఇది మేమైతే కోటి శివలింగంకి ఫస్ట్ టైం అని కాదు, సెకండ్ టైం పోయినాము. ఫస్ట్ టైం ఎవరితో పోయినామంటే ఇప్పుడు అవసరం అయ్యా గాయస్. ఇప్పుడైతే వాటర్ అయితే కడిగేసినాం. అంతకన్నా ముందు అయితే మా అమ్మ అయితే ట్యాప్ వాటర్తో అయితే ఇట్లా మొత్తము కడగాలి ఫస్ట్. ఇది తీసుకొని వచ్చిందా ఎడబెట్టాలి. ఇది చూడండి అలా దేవుళ్ళు కనపడుతున్నాయా మీకు? టింగ్ చూడండి అన్ని దేవుళ్ళు అయితే తెచ్చినాం కదా. చూడండి ఇదైతే మేము ఒక గుడికి పోయినాం. ఇప్పుడైతే నాన్న పెట్టింది షాంపూ ఇప్పుడైతే నాన్న పెట్టినాం కదా. అవి కడుగుతుంది. ఇప్పుడు షాంపూ నీళ్ళు అయితే ఇట్లున్నాయి అన్నమాట. ఇప్పుడైతే కడగటం అయిపోయింది. చూడండి షాంపూ ఇంకోది ఇందాక చూడండి ఎట్లా కడిగిందో. మనే కడిగింది, ట్రై చేసింది. నెక్స్ట్ ఇగో ఇంకా ప్లేట్లు తెచ్చింది. ఇది హారతి ప్లేట్లు. హారతి ప్లేట్లు ఇగో చుట్టూ చెప్పు. ఇవైతే పైసలు అన్నమాట. అంటే దేవుడు పెట్టారు పైసలు. అది మెల్లగా పెట్టు. మళ్ళీ ఫోన్ మీద పడుతుంది. చూడండి చిన్న చిన్న పైసలు చూడండి ఆడిడా ఉన్నాయి. చూడండి పెట్టు అలా పెట్టు. అయితే ఆ ప్లేట్ ఇదా చిన్నది పైసలు అన్ని అయితే అవుతుంది గైస్. ఇవన్నీ కడగటానికి ఎందుకంటే పూజ చేయటానికి ఒక 10 minutes పడుతుంది. కానీ కడగటం ఇవన్నీ వేయటమే
ఇదైతే గణేష్. అర్ధ గంటనో గంట అయితే అవుతుంది గాయస్. గణేష్ మా గోపమ్మ తెచ్చింది చూడండి. గణేష్ అంతే అలా పెట్టు ఫస్ట్. ఓ మై గాడ్ గాయస్ చూడండి ఎంత డస్ట్ ఉన్నది. నేను క్లీన్గా అయితే చేస్తా. చూద్దాం ఎంత క్లీన్ చేస్తుందో. ఇప్పుడు మీరు షాక్ అవ్వాలి. గోల్డ్ అంటే గోల్డ్ లెక్కయ్యా అంటే గోల్డ్ గా సిల్వర్ చేసింటారు మొత్తం. ఇంకా మిగతా దేవుళ్ళు అయితే ఉన్నాయి. మిగతా దేవుడు వాళ్ళు ఉన్నాయి. మిగతా సామాన్లు ఇవి ఉన్నాయి. ఈ గంటను తీసుకోలేదు. గంటను కడగాల్సిందే. ఇది లోపలిది హనుమాన్ అనుకుంటా. ఈ గంటది లోపలిది హనుమాన్ అది పట్టుకుంటాడు కదా అది అనుకుంటా. అయితే ఇంకా గజ్జి గజ్జి సౌండ్ వస్తున్నాయి. ఇది చిన్నది ఇదైతే పెడుతున్నాను నేను గంటని. ఇది తీసేయాలి. ఒక్కటైతే కడిగింది, ఒక్కటి చూసింది. ఇది ఒక్కటి కడిగింది. ఏది కాయిన్స్ చూసినారా కాయిన్స్ ఎట్లా చేసినా. చూద్దాం ఇందాక తేడాకి ఇప్పుడు తేడాకి కామెంట్లో పెట్టండి. ఇందాక తేడా ఎట్లుందో. సేమ్ ఉంటుంది అమ్మా ఇంత మంచిగా కట్టండి. చూడండి ఉండదు. నెక్స్ట్ ఏం కలుగుతాం దేవుళ్ళ విగ్రహాలు అన్నీ కడిగినాయని ఆ ప్లేట్లో వేసేది. ఇంకో ఈ ప్లేట్ని కడిగి ఒకసారి చూద్దాం. అప్పుడే వద్దా చూడండి ఈడేమన్నా ఈడేమన్నా కనపడుతుందో. ఏ దేవుడు కనపడుతుండో ఈడ కామెంట్లో పెట్టండి. నేనైతే మొత్తం కడిగినాక ఇది వెనక చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇక వాళ్ళ పడేసింది ఒక్క దేవుణ్ణే. దేవుణ్ణి పడేస్తుంది ఇంకా ఇప్పుడు ఆ దేవుడిని కడిగింది లేచింది. ఇప్పుడు దేవుడు పైకి రావాలా. చాలా దేవుళ్ళు వేసింది. ఇలా ఒక 3 వేసి ఉంటుంది. పట్టుకో జస్ట్ నీ పని ఏంటి ఫోన్నే పట్టుకోవాలి. విగ్రహాలంటే మీకు ఏంటియో తెలుసా? కామెంట్లు పెట్టండి. అని విగ్రహాలంటే ఏంటి చెప్పు. నాకైతే గణేష్ బాగా ఇష్టం. ఏదన్నా లడ్డు చేస్తే ఈయన పెట్టచ్చు. ఈడ గణేష్కి లడ్డు పెట్టు. ఈడ దేవుడు ఇదైతే మనమైతే కలుగుతాం. ఇప్పుడైతే దీనికైతే మనం ఒక చిన్న పెట్టి కలుగుతాం. గణేష్ని కింద పెట్టే కడుగుతాడు. చూసినారా ఎట్లా కాగుతుందో. గట్టిగా గడుపుతుంది. సిల్వర్ కలర్ గోల్డ్ అయిపోదని ఆల్రెడీ బొట్టు దగ్గరనే సిల్వర్ అయిపోయింది గణేష్ది. ఇప్పుడు ఎంత సిల్వర్ చేస్తుందో చూద్దాం. ఇవ్వండి కింద కడుగుతుంది. ఇప్పుడు చూపి ఒకసారి గణేష్ది చూపి. ఏం కనపడుతుందా చూడండి మొత్తం కవర్ చేసేసింది మురికితోటి.
చూడండి ఇప్పుడు కడుగుతుంది, కడిగినాక చూపిస్తుంది చూడండి. చూపి అలా పెట్టింది, ఇంకా షాంపూ నీళ్ళు పెట్టింది. ఇప్పుడైతే ఇది అడిగే లోపల అయితే ఇది అనిపోతుంది. ఇదైతే మా డాడీ ఆడ నుంచి తెచ్చిండు, ఎక్కడ నుంచి తెచ్చిండో తెలియదు గైస్, కానీ మా డాడీ అయితే బీచ్లోనో వైజాగ్ బీచ్ ఎక్కడో నుంచి తెచ్చిండు. ఇదైతే ఎంత అది షర్ట్ అది అంటాడు కదా, గణేష్ని తీసేసింది. ఇప్పుడు కడిగింది, మళ్ళీ చూపిస్తా చూడండి. చూడండి ఇందాకది ఇప్పుడుకి తేడా ఎంతుందో చెప్పండి. కొద్దిగా తేడా లేదంటే కామెంట్లో పెట్టండి, తేడా ఉందనుకో కామెంట్లో పెట్టేయండి, ఇంకా ఏదో ఒకటి. ఇప్పుడైతే గంటని, అది హారతి గంట ఉంటుంది కదా, ఆ గంటని అయితే కడిగేస్తుంది. ఒక్క దగ్గర పెడితే తాగుతుంది. చూడండి ఇప్పుడైతే దాంట్లో అయితే ఇది నానింది కదా గైస్, అరే దూరం పెట్టి ఏం కనపడుతుంది అలా దాంట్లో నీకు ఎందుకు అది జస్ట్ నేను పనేంటి చూపి అంతే గాయస్. ఇప్పుడైతే ఈ దేవుడిని అయితే అంతకన్నా ముందు చూపి ఆ దేవుడు చిన్నది మురికి పట్టి చాలా అయిపోయింది. దీని తేడా అయితే మనం అయితే నెక్స్ట్ ఈ దేవుడిని కడుగుతుందంట, చూద్దాం ఎట్లా కడుగుతుందో. నువ్వు ఆడ దేవుడు ఇది చూడండి. ఇప్పుడు ఇది కడుగుతుంది, ఆమె ఏం కడుగుతుందో కనపట్లేదు కదా మీకు, దాని లోపల పెట్టింది. దీంతో అయితే కడుగుతుంది ఆమె, దీంతో కడుగుతుంది ఈ బ్లూ కలర్ తోటి. ఈ గంట అయిపోయిందంట, గంటది. ఇప్పుడైతే ఇదైతే చాలా చూద్దాం ఏ దేవుడు ఉంటాడో ఆ దేవుడు కామెంట్లో పెట్టమన్నాడు కదా, చూద్దాం ఇప్పుడు ఏ దేవుడు కనపడతాడు. ఎవ్రీ టైం మా డాడీ అయితే నన్నే క్లీన్ చేయమంటారు రోజు, అది కూడా శివరాత్రి స్పెషల్. ఎవ్రీ టైం నేనే క్లీన్ చేస్తాను. ఇది గంట అన్నమాట, అని క్లీన్ చేస్తుంది. ఒక్కొక్కసారి మా డాడీ క్లీన్ చేస్తాడు. డాడీ అస్సలు క్లీన్ చేయలేదు, నేనే క్లీన్ చేస్తాను. చూసినారా ఏది లెఫ్ట్ హ్యాండెడ్ కాబట్టి మొత్తం నా పని మొత్తం లెఫ్ట్ అవుతుంది, కొంచెం మొత్తం రైట్. ఒక్కొక్కసారి లైట్ తోటి రాస్తుంది, ఒక్కొక్కసారి లెఫ్ట్ తోటి రాస్తుంది, ఒక్కొక్కసారి పని మొత్తం 2 hands తోటి. అలా పని 2 hands తోటే. ఇప్పుడు వీడియో తీసేది కూడా 2 hands తోటి. నేల అంతే పెట్టేసింది, ఇంకా ఈ ట్యాప్ ఆన్ చేయలేదు, ఆ లాస్ట్ ట్యాప్ ఆన్ చేసింది. యాక్చువల్లీ మాకు 2 ఉంటాయి, 2 ట్యాప్స్. అది కడుగుతుందిగా, కడిగేసింది అనుకుంటా. చూపి దాన్ని ఎట్లా కడుగుతుంది. ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది, చాలా డిఫరెన్సెస్ అయితే ఉంది గైస్. నాకైతే క్లీనింగ్ అంటే నాకు ఇష్టం, దేవుడు విగ్రహాలు క్లీన్ చేయటం. ఆ దేవుళ్ళు ఎప్పుడు క్లీన్ చేస్తుందో తెలియదు. ఈ పైన దేవుళ్ళు అంతే ఉంచేసింది, ఇక ఇది కూడా క్లీన్ చేయాలి.
చూడండి. చూడండి, అదొక పిక్చర్ అన్నమాట. అలా ఏ దేవుడు ఉన్నాడో కామెంట్లు పెట్టండి. ఫేస్ చూపించాలా ఆ దేవుడిది? కొంచెం దూరం చూడండి, చూడండి డిఫరెన్సెస్ ఇప్పుడు చూపిస్తాను డిఫరెన్స్. చూడండి, ఏ దేవుడు ఉన్నాడు? గణేష్. ఇందాక కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఇందాకది ఆ పువ్వులు మంచి ఫోటోస్ పెట్టి ఈయన మా డాడీ. ఏమైతే మరి టీవీలో పెట్టుకొని చూస్తుంది. ఇంకా సండే అనమాట. సండేకి ఇట్లా ఎంజాయ్ చేస్తుంది మయ. చూడండి చూడండి, అది పట్టుకుంది పొట్టిది. మగర ఫేస్ చూపే. ఇక కూర్చో నాన్న, కూర్చో. ఇగో ఇది సండే స్పెషల్ అయితే ఏంటి, సండే టీవీ ఇదే పెట్టుకుంటుంది ఇంకా ఎప్పుడు. ఇప్పుడు మనం కిచెన్లోకి పోయి చూద్దాం ఇక హనీ ఏం చేస్తుందో. చూసినాడా, ఈ దేవుణ్ణి అయితే కడిగింది. చూడాలి, ఏం కనపడుతుంది ఫ్యాన్స్ మీకు ఇక్కడ? ఆడ నీట్ ఏడ కనపడుతుంది, మీరు చెప్పండి కొద్దిగా. నేను చేస్తా. ఇంకా ట్యాప్ అయితే ఆఫ్ చేసేసింది. రెండు అమ్మవారిని చూపెట్టారు. నేనే చూడండి, సాయిబాబా ఉన్నాడు. ఇంకా హనీ అయితే లోపల పోయింది. మైర మళ్ళీ వచ్చి మళ్ళీ వస్తుంది. చూడండి, ఒక్కొక్కటి పట్టుకుంటుంది మైరా. కూర్చోనాడు, ఇంకా కూర్చో. మా అమ్మ అయితే చూడండి ఎంత క్లీన్ చేస్తుందో చూద్దాము. ఇందాక క్లీన్ చేస్తాను, నీట్గా చేస్తాను. చూద్దాం ఎంత క్లీన్ చేస్తుందో, ఎంత నీట్ చేస్తాను. ఏం కనపడుతుంది ఫ్రెండ్స్ ఆమె చేయి తప్ప, మనకి ఏం కనపడట్లేదు. ఇంకోటి ఏం చేసినావు? నువ్వు అట్లా అనకు, దగ్గరికి కొడతా. ఇందాక పట్టుకోగలిగా నువ్వేమి జస్ట్ చూపించాలి నువ్వు. చూడండి కాపం తట్టి ఉంటుంది. రామాకు కూర్చో. ఇదే చూస్తుంది.
ఇదే చూస్తుంది ఇంకా. దీని తప్ప ఏం చూడదు. అదే ఏదైనా చూస్తుంది, నాస్టియా అట్లా ఏదన్నా చూస్తుంది. ఆ నాస్టియా డైలీ పెట్టుకుని చూస్తుంది ఇంకా. ఎంతమంది కార్టూన్స్ చూస్తారో కామెంట్లో పెట్టండి. ఎంతమంది కార్టూన్ చూస్తారో వాళ్ళు కామెంట్లో పెట్టండి ఇక. ఎంతమందికి ఇట్లా మీ పూజ గదిని క్లీన్ చేయడం ఇష్టమో కామెంట్ అయితే. ఇది మీకు తెలుసా, 15th ఫిబ్రవరి ఇవాళ మ్యాచ్ ఉందన్నమాట. 7కి నైట్ 7కి. ఇప్పుడు మేము ఆల్రెడీ మార్నింగే గేమ్ ఆడేసినాం. మేము మ్యాచ్ ఇంకా మనం ఒక కప్పు తెచ్చుకున్నట్టే. వచ్చింది మళ్ళీ మైరా. ఇది ఒక బనానా అట్లానే గైస్ నేనైతే పోయి కూర్చుంటుంది ఇంకా చూసుకుంటుంది, తినేస్తుంది. తెలుగులో ఉపవాసం కాబట్టి ఏం తినొద్దు, నేను వాటరే తాగుతున్నా. ఇప్పుడైతే ఇవన్నీ తీసి మళ్ళీ తాగాలి. వాటర్ తప్ప నేనైతే అస్సలకి ఫాస్టింగ్ ఉన్నాను. ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టేసుకుంటాము. కింద కొన్ని పెట్టుకుంటాం, పైన కొన్ని పెట్టుకుంటాం. 1 2 7 ఆడ కార్టూన్స్ పెట్టుకుంది. ఇట్లా అయితే నేనైతే ఒక్కొక్కటి క్లీనింగ్ అయితే చేస్తా. నాకు ఎప్పటి నుంచో అలవాటు గైస్. చాలాసార్లు చేసిన అనమాట. షీస్ మై మదర్. జూమ్ చేయదు అస్సలు చేయదు. నాకైతే ఆయిల్ ఉన్నాయి పట్టుకోవటం నాకు ఇష్టం లేదు. అయినా నేను చేస్తాం. ఆయిల్ నాకు కూడా ఇష్టం లేదు ఫ్రెండ్స్. ఆయిల్ పట్టుకుంటే ఇంకా ముద్రటమే. మార్నింగ్ పులిహోర చేసుకొని తినేసినాం. కానీ హనీ తినాలి, ఎందుకంటే ఫాస్టింగ్ అమ్మ. తెలుగులో ఏమంటారు? ఉపవాసం. నేను ఒక్కొక్కసారి పూజ చేస్తా, ఓన్లీ పూజనే చేస్తా. గిన్నెలు కడగను, ఏం కడగను నేను. రోజా కామల్ల కూడా చూస్తున్నా ఫ్రెండ్స్ మీరు. రోజా కామల్ల, మైరా సిస్టర్, 3 స్టార్ స్టేటస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏం పెట్టుకున్నాం అయితే చూస్తారు వాళ్ళు. ఆల్రెడీ పెట్టినాం కదా మనం వీడియోస్ ఏమన్నా. వీడియోస్ దేంట్లో పెట్టాం? ఈ వీడియోస్ అయితే రన్నింగ్ లో ఉన్నాయంటే ఓన్లీ మైరా సిస్టర్స్ అండ్ 3 స్టార్ స్టేటస్ అయితే అస్సలకి రావట్లేదు అనమాట. ఎందుకంటే అవి కేక్ వచ్చినాయి ఆల్రెడీ. తగ్గుకుంటా 100కి వచ్చినాయి అనమాట కదా. 100కి వచ్చినాయి. 100 అంటే తెలియదా కొంతమందికి, అది 100 3.2K ఉంటాయి అట్లా. ఇంకా తగ్గుకుంటా 100కి వచ్చినాయి.
అందులోకి వచ్చినాయి. Guys, నేనైతే ఇలా నీళ్ళైతే పడుతున్నా. అంత పెట్టుతుంది కదా మమ్మీ. ఆడుకుంటుంది నీళ్ళు. ఇంకా చూసినారా నీళ్ళు ఆడుకుంటుంది. అయ్యో అన్ని గనం పెట్టింది చూసినారా నీళ్ళు. ఒకసారి 3 పెట్టింది. నేనైతే ఇంకా అవసరం లేదు కదా guys. అవసరం లేదు. అని గిన్నెలు కూడా కడిగాయి. ఇంకా చూద్దాం. 1 hour పడ్డది ఫ్యాన్. 1 hour కాదు, ఒక 10 minutes అటు ఉంటుంది. ఇంకా దేవుళ్ళని కూడా కడగాలి ఇప్పుడు. అని ఒక్కటే అడుగుతావే. ఒక్కటే అడుగుతా. మళ్ళీ దేవుళ్ళని కూడా అడుగుతా. అయితే కడిగేసింది మంచిగానే. మళ్ళీ క్లీనింగ్ ఉంది. కొన్ని మళ్ళీ వాటర్ కొట్టాలి. బాగానే కడిగింది అన్నీ. ఇదైతే హారతి ప్లేట్. ఇది బాగానే కడిగింది. ఇది బాగా కడిగింది. ఇందాక చూసినారా గ్రీన్ కలర్ ఏదో కనపడ్డది కదా, ఇప్పుడు బాగానే కడిగింది. ఫస్ట్ అయితే ఇది కడిగింది. ఇది కడిగినాక ఇంకా అన్ని స్టార్ట్ చేసింది. ముద్దు అది ఈ టైం చూపి ఇంకో ఈ కడిగేస్తుంది. మంచిగా పెట్టాలి ఈ సెల్ఫ్లో. ఫస్ట్ టైం మనం న్యూస్ పేపర్స్ అయితే రెడీగా పెట్టేసుకున్నాం. ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ న్యూస్ పేపర్స్ ఇన్నదు. ఈ న్యూస్ పేపర్స్ రెడీ పెట్టేసుకున్నాం మేమన్నాం. ఇంకా దేవుళ్ళు అందరు పడుతుండ్రు. పడగానే తీయాలి దేవుళ్ళు. ఎవరైనా సాయిబాబు పడ్డాడు కానీ దేవుళ్ళని కడగటం అయిపోలేదు. వల్ల వచ్చింది పాపాది. మళ్ళీ చాక్ తీసుకోకు. నేనైతే బయట అయితే ఎండు నేను తీసుకోపోయి చూపిస్తాను. చూడండి చూడండి అన్నీ ఇట్లా పెట్టేసింది బయట. సన్నికి సూర్యుడుకి పెట్టి ఇవన్నీ కొద్దిసేపులో ఇవన్నీ ఎండుతాయి. ఎండినాక పొయ్యి
ఒక్కొక్కటి తీసుకొని ఈ సెల్ఫ్లో పెట్టేస్తుంది. గాయస్ ఎప్పుడైతే ఇవి రావడానికి ఇంకొక షాప్ అది సెల్ఫ్లో కింద పాడే ఈ సెల్ఫ్ క్లీన్ చేయదు. మళ్ళీ పెట్టింది ఇంకా అట్లా చూపి దేవుళ్ళకి మళ్ళీ పెట్టింది. నువ్వు సన్సెట్కి కనపడితే నిన్న చూపియరు ఇదికొచ్చి తిడుతుంది. అన్న అయితే మేము కడిగిన బయట పెట్టేస్తాం. పట్టుకో మాకు. మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళని అయితే కడిగేస్తుంది లైన్గా. ఒకటే ఒక దీపం వెలిగింది. దీపం అంటారు కదా, దీపం అనగా ఒక రాజులో దీపం కొట్టేస్తారు. నిన్నే చూపిస్తున్నాను. అడ్బో చూడండి, కొద్ది గినేసి బనానా చాలు అంటుంది ఇంకా మైరా. ఇంకా హనీ నన్ను చూపి నన్ను మొత్తుకుంటుంది. ఆమె బబుల్స్తో ఆడుకుంటుంది. నేను మాత్రం ఇక్కడ వీడియో తీస్తున్నా. హాయ్, వీడియో తీస్తున్నాను. నేనే టర్న్ చేసుకొని నేనే చేసుకుంటాను. ఫస్ట్ సాయిబాబానే అడుగుతున్నా. చెప్పు, దేవుడి పేరు అన్నీ చెప్పాల్సిందే. దేవుడు రాముడు, కామెంట్లో పెట్టండి ఏదోడు. చూసినారా ఎంతగానం షాంపూ యాడ్ చేసినారో అంతగానం వచ్చింది. చూస్తా. ఫస్ట్ సాయిబాబానే ఫస్ట్ ఈ దేవుని తర్వాత సాయిబాబాని, సాయిబాబా తర్వాత లక్ష్మీ దేవుడు, లక్ష్మి దేవుడు, ఇది మైరా దేవుడు. నెక్స్ట్ సాయిబాబాని తీసేసినాము. ఇక్కడైతే బట్టలమ్మ బట్టలు ఉతుకుతాను అని అంటుంది. బుడ్డియా మైరా కనపట్లేదు ఎందుకంటే సన్సెట్ వల్ల. ఇంకో ఆ దేవుడికో చేస్తుండు. ఇంకా దూడిసే మొత్తం ఇటీ శివుడు. డాడీ తోర్సా చూపి. చూపి డాడీ ఇటీ చూపి వీడియోలో.
మూడో కళ్ళు కనిపించద్దు కనపడితే అని మనమే భూమి అయిపోతాం. అందుకే ఎప్పుడు మూడో కళ్ళు కనిపించదు. చూడు చూడండి నీళ్ళు ఆడుకుంటుందేమో తుడమంటే అయిపోయింది చూసిన. ఈ లక్ష్మీదేవిని కూడా చూసేసాం. ఇంకా అన్న బయట పెట్టేద్దాం. ఇంకా సన్సెట్కి ఇడుకుంటాం. చూడండి బయట అయితే ఇట్లా పెట్ట తీసుకోపో హనీ నువ్వు చూడు ఇది ఉంది కదా ఆడుకుంటుంది. ఇంకా ఇది బాల్. ఓకే ఇక ఈ దేవుడు పెడదాం. ఈ లాస్ట్ ప్లేస్ ఉందని పెట్టాలి. ఇది ఎండింది కదా ఇది నాకు ఎక్కిప్పు. లక్ష్మి ఆడ పెట్టుకో. ఎండింది అది. ఏం కాదు ఆడ పెట్టుకో. ఆడ ప్లేస్ లేదు. జరిపినాలు పెడుతున్నా. ఈ లాస్ట్ చెప్పొచ్చు. ఇంకోండి అన్ని దేవుని సామాన్లు అన్నీ పెట్టేసిన బట్టర్ దీంట్లో ఒక బట్ట వేసుకుంటాం. ఈ అన్ని ఎందుకు తీస్తున్నారు ఇక? రక్తండ నీ వేసుదు నీ వేసిపే ఈడైతే బట్టతుంటావు డాడీ. లేదు నాన్న సామాన్లు నేను చూపించలేదా? నేను చూపించకుండా మంచిగా పెట్టు. ఇంకా కుట్టుమా కుట్టు కుట్టుమా కుట్టు చిన్నడి ఏది హనీ పూలి పూలై ఏంటి ఇచ్చి డాడీకి ఇచ్చి జరుగు హనీ. నువ్వు అదే ఎప్పుడు నేను కూర్చొని పెడతా. అని మొత్తం మీ తలే కనిపిస్తుంది. నువ్వు మాత్రం ఇడికి రాక హనీ. అరే డాడీకి వచ్చు కదా. అన్ని కడిగినావా రాని? చూడు మా అన్నీ అడిగింది నీట. అంతే హనీ నా చేయి మేము పడుకో. అరే కింద
మీద పెట్టిందా చూడు బుజ్జి అమ్మా ఎన్ని పూలు ఉన్నాయి చూడు దీంట్లో. దేవుడికి ఇంత మంచి పువ్వు ఇచ్చినాడు. అది కూడా గణేష్కే. రూపమామ గణేష్. అన్నిటికి ఒక్కొక్కటి ఇచ్చి గోపమామకి ఇన్ని అనం ఇచ్చింది కదా. అందేమా నేను పట్టుకుంటాను. నూనె తీసుకురా ఆయిల్. లోపల ఇద్దరు కింద చూపిస్తాను జరుగు అని కొద్దిగా. ఇది కొన్నాళ్ళ జల్లుతుంది. మీరు ఆయిల్ తీసుకో. ఆగు అక్క పూజ చేస్తానే. ఇట్లా చల్లుతా నన్ను డిస్టర్బ్ చేయక. కింద అయితే ఇందాక కన్నా ఇప్పుడు బాగుంది కదా. ఎట్లా ఉన్నా ఇందాక అసలు. అవి రైట్ హ్యాండ్తో పెట్టరా. బయటిగా చూడండి ఇంకా ఈ కింద ఏమున్నాయో ఆడనే ఉన్నాయి. చూడండి ఎన్ని కన్నా పూలు ఉన్నాయా గణేష్కి అని. చూసినావా ఇది మొత్తం ఒక పువ్వే తెలుసా అని. నీకు ఒకటి తెలుసా అని, ఇది మొత్తం ఒక పువ్వే. ఇది మొత్తం ఒక తెలుసు. పువ్వే. దాంట్లో ఎన్ని 5 ఉన్నాయా? మనం 5 ఉన్నామా? 1 2 3 4 5 5 ఉన్నాయి. 6 6 గోమామ కూడా ఉన్నాడు దాంట్లో కలిసిపోయింది. మంచిగా పెట్టు. ఎట్లా రైట్ హ్యాండ్తో పెట్టరా. ఎందుకు పూలు ఇచ్చి పెడుతున్నావు? మంచిగా పెట్టరా. నార్మల్గా ఇచ్చి పెడితే నార్మల్గా పెట్టినా మంచిగా పెట్టు. ఇట్లా చల్లుతూనే బాగుంటుందా? దేవుడికి అయితే బొట్టు పెట్టొద్దు అనమాట మనము. అందుకే పూలు లేనప్పుడు అట్లా పెట్టాలరా. పూలు ఉన్నాయి పూలు ఉన్నాయి కదా, ఇన్నేనా పూలు ఉన్నాయి చూడండి. మేర ఇన్నేనా పూలు ఉన్నాయి. దాన్ని చుంచి పెడుతుంది. చూడండి ఎట్లా చేసిందో. మొత్తం గలీజ్గా చేసేస్తుంది. నువ్వు కూడా పెట్టు. నేను తీస్తాను ముద్దలు. అమ్మ నేను ఆల్రెడీ తీసుకున్నాను నన్ను. నువ్వు కూడా పెట్టరా. అదే ఏ దేవుడికి పూలు నువ్వు కూడా పెట్టానా? మైరా పాప ముగ్గురు పెట్టండి. అనిగా తుంచకుండా పెట్టరా. అదే ఒక్కొక్క పువ్వు పెడితే అందం ఉంటుందా? చల్లితే ఇంకా అంతా ఉంటుందా? అంటే ఇప్పటిదాకా ఆనేయకుంటున్నావు మమ్మీ నువ్వు. ఇద్దరు ఎంత టైం తీస్తారా? బనానాస్ పెడుతుంది డాడీ. అవతలు పెట్టి పెడతారా? ఒత్తులు ఆడుతుందంట. ఒత్తులు ఇంకా ఫ్రిడ్జ్ పెట్టి నువ్వేనా ఆ ఒత్తి పెట్టి పెడతావు. ఫ్రిడ్జ్ పెట్టి మంచి ఒత్తులు ఇంకా ఒత్తులు. అని 2 పువ్వులు తీసుకెళ్ళాడు. తులసి చెట్టు కాడ పెట్టుకో. దేవుని కాడ శివుని కాడ. నిన్నే చూపిస్తాను. బల్లిలక్క దూరుతున్నావు దాంట్లో నుంచి. దాన్ని నీళ్ళు పోయి ఇలా గ్లాస్లో నీళ్ళు తీసుకో. నీళ్ళు తీసుకెళ్ళి నీళ్ళు పోసి అమ్మ దూడుతుంది. ఇగో నేనే తీసుకుంటున్నాను. చూసుకో. హాయ్ I'm Ria. I am Myra. I'm Ria. I am Myra. I'm Ria. I am Myra. ఇటీ పూలని పెట్టండి. నేనన్న పెడతాను. ఇక్కడే రాసాలి. నేను పెడతా. నువ్వు పెట్టు. కింద పడేయకండి రా. దేవుడు పెట్టే పూలు కింద పడేయద్దు.
చుంచి పెడితే ఎడ పెట్టాలని తుంచి పెట్టింది అన్ని అనిగాడు అట్లా తుంచొద్దు. నేను చూచుతా. ఇగో చుంచి తుంచొద్దు నాన్న, పెట్టరా స్వామి, చుంచి చల్ల అడబెట్టు మంచిగా నిండుగా పెట్టండి పూలని. రెండుగా పెట్టమంటుంది కాబట్టి నాకు అందరు చేస్తూ నచ్చింది. మైరా అది దగ్గర నా- అన్ని అది దగ్గర నాన్న కింద పడే. ఒక్క నిమిషం స్వామి, ఈ బొట్లు పెట్టినాక బొట్టు పెట్టొద్దు నీకు తెలుసా? అవును కరెక్ట్ చెప్పినాం. ఆల్రెడీ దేవుడి కాడ బొట్లే ఉంటాయి, మళ్ళీ దేవుడి ముఖం కనపడకోకుండా అన్ని బొట్లు పెడతారు బొట్లు వద్దు పప్పు అని చెప్పినాను కదరా. ఏం బాలేదు. సరే అనేది అట్లా. సాయిబాబా ఏమన్నా తోమలా అన్నకట్లా సాయిబాబాకు లేదురా బొట్టు, అందుకే అంటే పెట్టాల్సిందేనా? గంతవనం పెట్టాలా? మేడం, నువ్వు సందులోకి దోస్తుంది. నూటు చెయ్యి కాలుతుంది మేడం. సరే అంటుకున్నాను. అరే మైరా నేను చేసిన ఫుల్ వీడియో కూడా ఉంది కదా. ఇంకొకటి కాదు అవి మైదా వేస్తుంది చూడమ్మా. ఆడ జాగే లేదా సందులో పోతే. ఒక్క నిమిషం లే లే అని లే, ఒక్క నిమిషం లేండి. నేనంటే చేస్తాను. కొబ్బరికాయ ఉంటాయి కావాలి. అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నువ్వు తీసుకుని అమ్మ 4 o'clock బయలుదేరాం. అమ్మ గొంతు పెయిన్ అవుతుంది. ఈసారి సానుగడ ఎట్లనైనా క్లాస్ ఫస్ట్ రావాలని గట్టిగా గోలింగ్ చేస్తుందిరా. మెడలు కొట్టాల్సిందే, నాకు అర్థమవుతుందిరా. డాడ్ పక్కన బండ మీద కొట్టు, వద్దు ఈజీగా ఉంటుంది బండనే. దెబ్బ తగులుతుంది. వద్దు డాడ్. వద్దు. చూడండి గైస్ ఎంత మంచి డెకరేట్ చేసినాం. ఇక్కడ కొట్టు, ఈ బండ మీద కొట్టు. అట్లా ఎట్లా కొడతా బుజ్జి, ఇట్లా తోక నీ సైడ్ పెట్టుకొని కొట్టుకోవాలి. ఇట్లా కొట్టాలి ఎప్పుడైనా. ఇట్లా కొడతారా పలగదు, ఇట్లా కొడితే పలుగుతుంది. అమ్మ ఒక్కసారి కిందమ్మా. డాడీ ఇట్లా చెప్తాను, అర్థం వస్తుంది అట్లా పడుతుంటే. అది తీయట్లా ప్లీజ్. మీ డాడీ చెప్పేటప్పుడు అడ్డం పోతుంది పోతా. ఎట్లా అడ్డం? ఇటు అదే ఆపరా. అందుకు అమ్మ అన్ని కదా మీదమ్మా. ఆపరా ప్లీజ్.
పెట్టుకున్నావు అదే పెట్టుకోలే